अमर है वेंकट मोहन रंगा, अमर है वेंकट मोहन रंगा। Happy birthday, Powerstar! Happy birthday! Happy birthday, Powerstar! Happy birthday, Deputy CM Pawan Kalyan garu! Happy birthday! చెప్పగరా చేస్తున్నా చెప్పండి. కొంచెం ముందు పెట్టాలి. ఉంచండి. నలభై ఒకటో డివిజన్ అధ్యక్షుడు గారు కూడా స్టేజ్ మీద. జనసేన అధినేత, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మైనంపల్లి గ్రామంలో పార్టీ కార్యాలయము జెండా ఆవిష్కరణ మనం చేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని మనం ఒక పండుగలాగా జరుపుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని మంచి సదుద్దేశంతో పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మీరు ఈ పుట్టినరోజుని కొన్ని మంచి ఆశయాలతో ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించండి అని మనకి చెప్పిన నేపథ్యంలో ఏంటి అంటే అవి గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి చెట్లుని నాటే కార్యక్రమం వన మహోత్సవం పేరుతో, సముద్ర
తీరాలు కలుషితమైపోతున్నాయి. సముద్ర తీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితమైపోతున్న నేపథ్యంలో క్యాడర్ని అందరినీ తీర ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క సముద్ర తీరాలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా అక్కడి నుంచి తరలించి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా, తర్వాత ఎప్పటిలాగానే మన యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం చేసేటటువంటి రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఒక 7-8 పాయింట్లతో మాకు చెప్పి చేయడం జరిగింది. ఈ నియోజకవర్గానికి జనసేన పార్టీ సమన్వయకర్తగా ఈరోజు 4 మండలాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా చీమకుర్తి మండల హెడ్ క్వార్టర్లో రక్తదాన శిబిరాన్ని మరియు చెట్లు నాటే కార్యక్రమాన్ని, అలాగే నాగలొప్పులపాడు మండలంలో చెట్లు నాటే కార్యక్రమం మరియు డొక్కా సీతమ్మ పేరిట అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహించాం. తర్వాత మద్దిపాడు హెడ్ క్వార్టర్లో మరొక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. సంతనూతలపాడులో, ఎళ్ళూరు, చలపాలెం, మైనంపాడుల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు మాతో పాటు ఉంటూ 9 గంటల నుంచి గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు జనసేన శ్రేణులతోనే ఉదయం నుంచి మాతోనే ఉండి మా కార్యక్రమాలు విజయవంతంలో మీ పాత్రని, మీరు యొక్క ప్రజెంటేషన్ని మీరు మొత్తం డేని మాకు ఇచ్చినందుకు ముందుగా గౌరవనీయులు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పూర్తిగా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వ అధికారుల ట్రాన్స్ఫర్స్, మరోవైపు మీకు అందరికీ తెలిసినయే తెలుగుదేశం జనసేన కార్యక్రమాల నిర్వహణ అంటే మీకు అర్థమై ఉంటుంది. కత్తి మీద సాము లాంటి ఆ కార్యక్రమాల్లో అన్నింటిలో ఉన్నప్పటికీ ఒక రోజు మొత్తాన్ని, ఒక డే మొత్తాన్ని దాదాపుగా మనకి ఈరోజు సార్లు మన కార్యక్రమాలన్నీ అయిపోయేటప్పటికి దాదాపు 9 అవుతుంది. అప్పటి వరకు ఈ రోజంతా మనతో గడిపినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇకపోతే మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో మనం గ్రామం కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాలు చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాల్లో పంచాయతీలకి 1 రూపాయి కూడా డబ్బులు లేవు, నిధులు లేవు. ఒక కట్టడం మట్టి కూడా ఒక రోడ్డు మీద పోసిన పాపాన అవుతుంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తన పరిధిలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎన్ఎస్ఆర్జీ నిధులను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీకి, పెద్ద పంచాయతీలకి ఎక్కువ మోతాదులో, చిన్న పంచాయతీలకి తక్కువ మోతాదులో 20 నుంచి 50 లక్షల వరకు నిధుల్ని కేటాయించి గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, 5 ఏళ్ల తర్వాత మీ మార్పు పాలనతో ఆంధ్ర రాష్ట్రంలో మీ శాఖ నుండి మొట్టమొదటిగా నిధులు మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పనులు చేసినందుకు మేము అతన్ని ఈ యొక్క సందర్భంగా సర్పంచులు అందరికీ తెలుసు. నా తెలిసిన వైసీపీ సర్పంచులు చాలా బయటలు పెట్టారు. మేము 5 ఏళ్లలో కట్టెడు మట్టి కూడా పోయలేకపోయాము. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన పుణ్యమానని మా పంచాయతీలకి 20 లక్షలు వచ్చినాయి, 30 లక్షలు వచ్చినాయి, 40 లక్షలు వచ్చినాయి. మేము రోడ్లు వేసుకోగలుగుతున్నాం, సిమెంట్ డ్రైన్స్ కట్టుకోగలుగుతున్నాం. ఇన్ని యొక్క కార్యక్రమాలకి మాకు చేయూతను అందజేసిన పవన్ కళ్యాణ్కి మా కృతజ్ఞతని చాలా బయటలు యూట్యూబ్లో వైసీపీ సర్పంచులే విధంగా మనం చూసాం. కాబట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సీఎంగా, డిప్యూటీ సీఎంగా ప్రజల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మొదటిగా తర్వాత బీజేపీ నాయకులు ఇక్కడికి మన మైనపాడు గ్రామంలో జనసేన పార్టీ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తుగా ఆవిష్కరించి వీరందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరు నా ధన్యవాదాలు. ముందుగా మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి మన కేకులు, ఈ కటింగ్ కంటే ఎక్కువగా ముఖ్యంగా మనం చేయాలనుకున్నది వన మహోత్సవం. దానికి సంబంధించి అన్ని గ్రామంలో, మండలంలో అన్ని గ్రామాల్లో
విరివిగా చెట్లు నాటడం జరిగింది. ఒక్క సదరపల్లి మండలంలోనే కాదు, నియోజకవర్గం మొత్తం కూడా అన్ని మండలాల్లోనూ అన్ని గ్రామాల్లోని ప్రతి కార్యక్రమము విజయవంతంగా జరిగింది ఇప్పటివరకు. మరి ఈ రోజున కొన్నిదిన పవన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకునే కార్యక్రమంలో నూతన పోరాటలు ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా విరామం లేకుండా బాబు గారు, మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు ఎంతో కార్యక్రమం బిజీగా పాల్గొని చాలా చేస్తున్నారు. ఎందుకంటే ఆనాడు 2014లో మన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి 2019లో విడిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్ర అధోగతిని చూసి చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి నేనంటూ మీకు మద్దతు తెలియపడుతుందని చెప్పి గుర్తు వచ్చిన వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి. మరి రాష్ట్ర యొక్క అభివృద్ధి కొరకు పాటుపడతానని చెప్పని ముందుకెచ్చిన గొప్ప వ్యక్తి. అదేవిధంగా బీజేపీని, జనసేనను, తెలుగుదేశం కలుపుకొని ముందుకు తీసుకొని పోయేలో ముఖ్య పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన యొక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండి ఈ శాఖలో గ్రామంలో పల్లెల్లో ప్రతి చోట ప్రతి వీధి తీసిన మనకున్న ఈ యొక్క ఫండ్స్ను తీసుకొచ్చి ఈ గ్రామాల అభివృద్ధి కోసము తోడ్పడేదాని కోసం ఎంతో ముందుంటూ దినదినము ఈ యొక్క కార్యక్రమం మీద చర్చించుకుంటూ ముందుకెళ్తున్నారు. మరి అలాంటి వ్యక్తి కోసము మనము ఎలాంటి యొక్క కార్యక్రమం ఎన్నో ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నారు. అదేవిధంగా మనం నియోజకవర్గం కూడా జరుపుకుంటున్నాము. కావున రాబోయే భవిష్యత్తులో మరి ఈ నియోజకవర్గంలో కూడా మనం ఆ యొక్క గ్రామ పరిస్థితి తీసుకొచ్చుకొని మనం ముందుకు సాగుతామని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు 2024 పంచి అంకారావు గారిని క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడారు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీ శాఖ మంత్రులు మన డైనమిక్ హీరో గారు పుట్టినరోజు ఈ జనసైన్య సైనికులు క్లీన్ అండ్ గ్రీన్ అనే ఒక ముఖ్యమైనటువంటి అంశంతో ఈ యొక్క రాష్ట్రం అంతా జన సైనికులు పనిచేయటానికై ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారు మా అన్న జన సైన్యానికి దిశ అయి నడిపిస్తున్నటువంటి సంతనోత్తరపాటు నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు గారికి, అలాగే డైనమిక్ లీడర్ యంగ్ ఎమ్మెల్యే శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, శ్యామల్ గారికి, అలాగే ఎన్ని శ్రీనివాసరావు గారికి, ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చి ఈ సభను ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసుకున్నందుకు మీ కార్యకర్తలందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటా ఉన్నాను. ముందుగా గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, ఇన్ని శాఖలకు మంత్రివర్యులు, జననేత, మా అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకు ఈ ఎన్ని శాఖలు చదివాను అంటే ఆయన కష్టం, ఆయన 10 ఏళ్ల కష్టం, ఆయన తెలివితేటలో ఆలోచనతో నిజాయితీగా సంపాదించుకున్నటువంటి పదవులు ఇవి. దానికి గౌరవాన్ని పెంచడానికే ఇవన్నీ చదివారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన 5 ఏళ్ల క్రితం ఓడిపోయి నా కూడా చిరునవ్వుతో బయటకు వచ్చి మీ కార్యకర్తలందరికీ నేను ఉంటాను, ఈ గవర్నమెంట్ 151 ఎమ్మెల్యేలు ఉన్న గవర్నమెంట్ని అధపతాలను దొరుకుతాయని 2019లో ఓడిపోయినప్పుడు చెప్పాడు. చెప్పినట్టుగా చేసి చూపించి ఇది పవన్ కళ్యాణ్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు అని నిరూపించారు ఈరోజు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో గడువు పెడతా ఉంటే ఎంతో హుందాగా, అందంగా ప్రజా సమస్యల మీదే మాట్లాడాడు. వారు పిల్లల గురించి అనేకమైనటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్తో కామెంట్స్ చేసినా కూడా ఎక్కడా దానికి అలాంటి మాటలు మాట్లాడకుండా విశాఖ నియంత్రణ కాలుష్యం మీద, అటవీ పర్యాటక శాఖల మీద, చక్కగా పంచాయతీరాజ్ మీద, ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ఎంతో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటా ఇది కదా మినిస్టర్ చేసే పని, ఇది కదా మంత్రి చేసే పని అని ఆయన పదవికి విలువను పెంచి హుందాతనంగా ముందుకు పోతున్న పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు, హృదయ జన్మదిన శుభాకాంక్షలు. మరొకసారి ఈ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చినాక ఏ మండలంలో కమిటీలు లేవు. ప్రతిరోజు ప్రతి శనివారం, ఆదివారం మేమంతా ఆయన నడుస్తూ ప్రతిరోజుకు ఒక వారానికి 2 మండలాలు తీసుకొని గ్రామాల్లోకి వెళ్ళి విషయాలతో మాట్లాడుతూ ఉంటే ఆ క్రమంలో మైనంపాడు వచ్చాం మేము అర్ధరాత్రి 9:30 గంటల, సాయంత్రం 9:30 గంటలప్పుడు.
వస్తే ప్రతి ఒక్క కార్యకర్త భయపడతా ఉన్నాడు గత ప్రభుత్వానికి. వాళ్ళందరికీ ధైర్యం చెప్పి మైనంపాడు చలపాలెం గ్రామాన్ని మన సురేషన్కి అటాచ్ చేసి ఇక్కడ అభిమానుల్ని కార్యకర్తలుగా మలచి వాళ్ళ మండల కమిటీలో వేసి పని చేపించి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ఒక కార్యాలయం వాళ్ళకి జెండా ఆవిష్కరణ చేసిన ఇదంతా బాబు వల్లే అయిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ప్రతి కార్యకర్తకి ధైర్యాన్ని ఇచ్చాడు కందుకూరి బాబు వల్ల జనసేన పార్టీ బలోపేతమైంది. ఇది అధిష్టానం గుర్తించాలని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. జనసేన జెండా ఒక చోట ఎగిరింది అంటే జనసేన వర్గంలో జెండా లాగిపోవడం కాదు. జెండా ఎగురుతుంది అంటే అక్కడ పార్టీ బలంగా ఉంది, కార్యకర్తలు బలంగా ఉన్నారు అని అర్థం. మనం మరింత బాధ్యతతో వెళ్ళాలి ఈ జెండా ఆవిష్కరణ తర్వాత అని చెప్పి ప్రతి ఒక్కరికి సమన్వయం టీడీపీ కార్యకర్తలతో నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ అర్జీని స్వీకరించి దానిలో ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది ఏదైనా సమస్య ఉంటే ఇన్ఛార్జ్ గారితో సంప్రదించి తర్వాత ఒక్కసారి బిఎన్ విజయ్ కుమార్ గారు మాట ఇచ్చారంటే వెనక్కి తగ్గరు. పాజిబిలిటీ ఎంత పాజిబిలిటీ ఉంటే అంత పాజిబిలిటీ చేస్తారు. ఈరోజు విజయ్ కుమార్ గారు ప్రతి ఒక్క ప్రామిస్ ని ఆయన రోజు ఆఫీసులో ఎంతో మంది తెలుస్తూ ఉన్నారు. అందరికి అందుబాటులో ఉంటూ ఏ కార్యకర్త పిలిచినా ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి వస్తూ ఉన్నారు. ఈరోజు మంత్రిలోను చెల్లును తోడుంటూ నియోజకవర్గాన్ని 20 ఏళ్ళు అంటుపెట్టుకుని ఈ రోజు నియోజకవర్గ అభివృద్ధిని కాపాడుతున్న విజయ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. సార్ మీ నాయకత్వంలో మరింత బలంగా వెళ్ళాలి, మీరు త్వరలోనే మంత్రి కావాలని చెప్పి తెలియజేసుకుంటా ఈ అవకాశం ఇచ్చినటువంటి కందుకూరి బాబు గారికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా మేము ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత ప్రజారాజ్యంలోకి మామూలుగా ప్రజారాజ్యం చిరంజీవి పెడితే ప్రజారాజ్యంలోకి ఆ రోజు వెళ్ళాం. బాగా అప్పుడు జరుగుతుండగానే జనం ఉన్నారు కానీ జనాన్ని సమన్వయం చేసుకునేదానికి ఆ రోజు కుదరక ఆ రోజే చిరంజీవి చేశాం. ఆ రోజే ఆ టైంలోనే మన విజయ్ కుమార్ గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ముందుగా సభను అలంకరించిన మన అధ్యక్షుడు బాబు గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మంచి డైనమిక్గా అప్పటి నుంచే ఉన్నారు. అట్లానే మన ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే సంతోషపడ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, అట్లానే మండల అధ్యక్షుడు హరిబాబు గారికి తెలియజేశాం. అట్లానే సీన్ గారి జడ్పీటీసీఎస్, అట్లానే ఇంకో సీన్ గారు రాష్ట్ర కార్యదర్శి, అట్లానే అంకారావు గారు ఎక్సెస్ సర్పంచ్ సంతోషపాడు, అట్లానే హరికృష్ణ గారికి, వెనుకున్న పెద్దలందరికీ వచ్చేసిన అందరికీ ఎంత సుపరిస్థితులే మీ అందరికీ నమస్తే. మాజల్లో ఆ రోజు ఒక పొరపాటుదని అది పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు. మళ్ళా రెండోసారి కూడా బేటలో పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ వాళ్ళప్పుడు కొంచెం అటు ఇటు అని కాస్త జగన్ కూడా పనిచేసేటప్పటికి కాస్త వెనక్కి తగ్గేటప్పటికి ఆ రోజు ఒకసారి తోకమంటే గంటలో దూకేష్టమంతా ఒక పండుగ వాతావరణంలో మనం జరుపుకోవడం చూస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మన మైనంపాడు గ్రామానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు తెలుసు మీకు. మనందరికీ నియోజకవర్గ నలుమూలల ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే నేనున్నానంటూ ఆదరించి అండగా నిలబడి హక్కును చేర్చుకునేటువంటి ఏకైక వ్యక్తి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు. ఆయనతో పాటు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బాబు గారు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు గారు, అట్లానే హరిబాబు గారు, తన్నీరు శ్రీను గారు, ఇతర పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత పవర్ఫుల్లో. ఆయన ఒక ఐఏఎస్ అధికారిని కేరళ నుంచి ఇక్కడ తీసుకొస్తే ఆయన ఈరోజు ఒక సెలబ్రిటీ అయ్యాడు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఒక సంచలనం. మీకు తెలుసు ఆయన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పరిపాలనా అధ్యక్షుడు అనే పేరుందని మనందరికీ తెలుసు. ఆయనకి తగ్గట్టుగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన వేస్తున్న ప్రతి అడుగు కూడా ఒక సంచలనంగా మనం గమనిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో కూడా ఒకేసారి సమావేశాలు జరిపారంటే అది పవన్ కళ్యాణ్ గారి ఆచితూతి వేస్తున్న అడుగులతో పాటుగా పంచాయతీలన్నీ బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉందనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు వన మహోత్సవం పెట్టినా రేపు ఇంకో అడుగు తీసుకున్నా ప్రతిదీ కూడా ప్రజల పక్షాన ఉండాలనే అంశం మనకి తెలుస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా ఒక మంచి ఆలోచనలో ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయమని మా అందరికీ చెప్పారు. అంటే ఏదో అటు ఇటు ధూమ్ధామ్గా బర్త్డే చేయటమే కాకుండా
మంచి బర్త్డే క్లీన్ అండ్ గ్రీన్ చేయమని, అదేవిధంగా అన్నదానం చేయమని, దాని తర్వాత ప్లాస్టిక్ వస్తువులు సముద్రం ఒడ్డున ఉంటాయి తీసేయమని, దాని తర్వాత చెట్లు నాటమని, ఇలాంటి మంచి ఆదేశాలు ఇచ్చారు. దీన్ని బట్టే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వము, ఆయన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలామందిని అనుకున్నారు కానీ ఆయన మంచి ఆలోచన పరుడు, ఇప్పటి వరకు మంచి డిసిషన్స్ తీసుకున్నారు. మనం ఆ రోజు రాజమండ్రిలో దిగి రాష్ట్ర పరిస్థితిని చూసి సమయస్ఫూర్తితో తెలుగుదేశం పార్టీతో పొత్తుకెళ్తామని ఆయన చెప్పడం అది ఎంతో గొప్ప విషయం. దాని తర్వాత రెండు పార్టీలు, దాని తర్వాత బీజేపీ బాగా బలపడి ఈరోజు అద్భుతమైన మెజార్టీ 164 మెజార్టీ వచ్చిందంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ నాటిన విత్తనమని మనం అందరం ఖచ్చితంగా అనుకోవాల్సిన విషయమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకోటి ఏంటిదంటే 2-3 మంచి చెప్పుకోదగ్గ విషయాలు పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఏంటిదంటే సీట్లు కొద్దిగా తక్కువ తీసుకున్నా కానీ ఎప్పుడు ఎవరు గెలవని విధంగా 21/21 అంటే 100%. అది ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఎవరు చేయలేదేమో, దేశంలోనే ఫస్ట్. సరిగ్గా ప్రపంచాల సంగతి మనకు తెలియదు, అక్కడ కూడా ఉండొచ్చేమో. దాని తర్వాత రెండవ విషయానికి చూస్తూ ఉంటే నరేగా ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో అప్పుడెప్పుడు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నరేగా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే రోజు రాష్ట్రం మొత్తము తీర్మానాలు ఇచ్చి చేయటం అదొక గొప్ప విషయం. ఎందుకంటే చాలాసార్లు మేము కూడా రాజకీయాలు 20 ఏళ్ళ నుంచి ఉన్నాం కానీ ఒకరోజు ఒక పంచాయతీ మీటింగ్ పెట్టేవారు, ఇంకోటి రోజు ఇంకోటి పెట్టేవారు. ఆయన ఒకే రోజు అన్నీ పెట్టించి ఒక మంచి ఊపు తెచ్చారు. ప్రతి ఒక్కరికి ఏంటిదంటే నరేగా మీద డెవలప్ మీద ఒక మంచి పట్టున్నట్టు, దాని తర్వాత ఇన్ని ప్రోగ్రాంలు చేస్తున్నట్టు ఒక మంచి ఉద్దేశం ఆయన ఇచ్చారని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఆయన ఏంటిదంటే రాష్ట్రం బాగుపడాలా, అభివృద్ధి జరగాల, ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందాలా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తా ఉన్నారు. ఈ కలయిక ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, రాష్ట్రానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటి మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు మన సిమెంట్ రోడ్లు, సైడ్ ట్రైన్స్లు నరేగాతోనే స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్. మనమందరం గుర్తించాల్సిన విషయం ఏంటిదంటే ఈరోజు అతి ముఖ్యమైన ప్రజలకి దగ్గరికి ఉండే పోర్టిఫోలియో మంత్రిత్వ శాఖ పవన్ కళ్యాణ్ గారిది. ఏంటిదంటే పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, దాని తర్వాత ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్, ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్స్, ఇవన్నీ మంచి పోర్ట్ఫోలియోస్ ఆయనకు ఉన్నాయి. ఈ 5 ఏళ్ళలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయని మనమందరము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ ఉద్దేశం ఉంది, ఆ పట్టుదల ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్ళలో కూడా ఆయన మార్కి ఈ రంగంలో ఖచ్చితంగా ఉంటుందని మేమంతా భావిస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటిదంటే ఇందాక చెప్తా ఉన్నారు కొంతమంది, ఏంటిదంటే జనసేనతో మంచిగా కలయిక ఉంది. నేను ఫస్ట్ నుంచి ఎలక్షన్స్కి ముంచే 3 సంవత్సరాల నుంచే నేను చెప్తాను, జనసేన తెలుగుదేశం కలిస్తేనే బ్రహ్మాండంగా మెజార్టీ వస్తుంది అని నేను అప్పటి నుంచే అందరికీ చెప్తా ఉన్నా. కానీ చివరికి మేము అనుకున్నదే జరిగింది, బ్రహ్మాండ మెజార్టీ వచ్చింది అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను ఈరోజు మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే ఎలక్షన్ ముందర జనసేన పార్టీ సంతనూతలపాటులో ఎంతో ఉపయోగపడి 30,000 మెజార్టీ వచ్చిందంటే దాంట్లో వాళ్ళ పాత్ర ఎంతో ఉందని నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా 164 సీట్లు ఈ ఎన్డీఏ అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి వచ్చిందంటే దాంట్లో కూడా జనసేన పాత్ర ఎంతో ముఖ్యమని నేను భావిస్తూ ఉన్నాను. అందుకని
సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా చేతనైనంత వరకు జనసేన టీడీపీ కలిపి ఎవరి ప్రాధాన్యత వాళ్ళ ఇచ్చి ముందుకెళ్తానని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అది కొన్ని విషయాలలో కఠిన సవాలైనా కానీ ఖచ్చితంగా అందరినీ సంతోషపెట్టడానికి నా వంతు పూర్తి ప్రయత్నం చేసి ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని మన రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఆయన ఇంకా ఎన్నో కాలాలు ఆయన కష్టపడాలని మనం చేయాలని సేవ చేయాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మరీ ముఖ్యంగా సురేష్కి ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రాం చేసిన సురేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి తర్వాత తదుపరి కార్యక్రమం యొక్క పార్టీ కార్యాలయం ఓపెనింగ్ మన తీవ్ర నేత విజయకుమార్ బాబు ఒక మరొక 2 నిమిషాలు Terima kasih.